నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్ రామచంద్రరావు గారు. ఎన్ రామచంద్రరావు గారు, సీజ్ ఫైర్ ఒప్పందం కాల్పుల విరమణలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు? నాకు అర్థం కాదు, ఫెయిల్ అనేది ఏముంటుంది. భారతదేశం ఆర్మీ మనము ఉగ్రవాదం మీద చర్య తీసుకున్నాము, ఉగ్రవాద స్థావరాన్ని మనము చేసినాము. సీజ్ ఫైర్లో వైలేషన్ చేసింది ఎవరు? పాకిస్తాను. మనము మన ఒక నిర్ణయం ప్రకారము పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాద సంస్థలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని, వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేసినాము. అంతవరకు సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది పాకిస్తాను, సీజ్ ఫైర్ విరమించుకుంది పాకిస్తాను. మీరు అదడకేదో మోదీ గారు ప్రభుత్వం నడుస్తుంది ఎట్లయితే నాకు అర్థం కాదు. అసలు దీంట్లో లాజిక్ లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అంటే తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. దీని మీద ఆయన అటెండ్ కాడగా జనరల్గా మన క్రూషియల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా పార్లమెంట్కి రాలేదు. ఆయనకి ఏం అధికారం ఉంది పార్లమెంటు పిలవడానికి? అంతే రాజకీయాలు చేయొద్దు. దేశ ఒక సమగ్రత విషయంలో, దేశ ఒక సురక్ష విషయంలో, మిలిటరీ యాక్షన్స్ విషయంలో, మిలిటరీ డిసిజన్ విషయంలో, దేశం ఒక సరిహద్దులు కాపాడే విషయంలో కానీ ఇటువంటి దాంట్లో ఇక సెన్సిటివ్ ఇష్యూస్ మీద రాజకీయాలు చేయకూడదు. మొత్తం దేశం అంతా కూడా ఒకటే కలిసి ఉండాలి అని రావాలి అనేది ఈ రాహుల్ గాంధీ చేసే పని ఏంటంటే ఎట్లుందంటే అక్కడ పాకిస్తాన్కు మంచిగా ఆక్సిజన్ ఇస్తున్నట్టున్నది. నిర్వీర్యమై పాకిస్తాన్ కాళ్ళబేరాలకు వస్తుంటే ఆ సమయంలో వాళ్ళకు ఎనర్జీ అందిస్తున్నాడు రాహుల్ గాంధీ. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రాడు. ఆయన పార్లమెంట్కి రాడు క్రూషియల్ టైంలో, ఆయన పార్లమెంట్ అడుగుతాడు సిగ్గు లేకుండా. అంటే అమెరికాకి ఏం అవసరం, ట్రంప్కి ఏం అవసరం? ఇరు పక్షాల ద్వైత సంబంధాల కాల్పుల జరుగుతున్న తరుణంలో ట్రంప్కు ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ట్రంప్ని అడగమని చెప్పండి. మీరు చెప్పిన ట్రంప్కి ఏం చెప్పమని, మీరు ట్రంప్ని అడగమని చెప్పండి. నువ్వు ఎందుకు ఇవ్వని చెప్పండి. అది ఆ ధైర్యం లేదు మళ్ళీ మాట్లాడడానికి. ఆయన ట్రంప్ని అడగమని చెప్పండి. ఈ విషయం మమ్మల్ని కాదు అడిగేది. ఆయన ట్రంప్ ఏం మాట్లాడో ఏందో ఆయనకు తెలవాలి అని చెప్పండి, అడగమని చెప్పండి. బీజేపీని కదా అడిగేది ఆయన. అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో థర్డ్ పార్టీ ప్రమేయం అనేది భారత ప్రజలు స్వాగతిస్తారా అంటే ఏం చెప్తారు? థర్డ్ పార్టీ ప్రపంచంలో కూడా మనం కూడా అనేక యుద్ధాలు కూడా పోయినాం. మనం కూడా యుక్రెయిన్ పుతిన్తో యుద్ధంతో మాట్లాడినాం, రష్యాతో మాట్లాడినాం. పాకిస్తాన్ తర్వాత భారతదేశ యుద్ధంలో కూడా గతంలో కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు మన దాని అనేక యుద్ధాల్లో ఈరోజు దౌత్య వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్యన కూడా అన్ని పార్టీలు కూడా అన్ని దేశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఆన్వాయి. రెండు దేశాలు మధ్యన ఘర్షణ ఉంటే యునైటెడ్ నేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ తరఫు నుంచి ఎవరైనా దాంట్లో ఉన్న సభ్యులు కానీ వాళ్ళ మధ్యన దౌత్య వ్యవహారం చేయడము, లేకుంటే రాయబారం చేయడము, అది మన ప్రపంచంలో ఉన్న ఒక అన్వయం. అదేం కొత్తతనం ఏం కాదు. ఇది మన దేశం కూడా అనేక దేశాల మధ్యన మనం కూడా మాట్లాడడం అంతే. కాబట్టి దాన్ని తప్పుపడితే ఎట్లయితుంది? ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ డిప్లొమాటిక్ రిలేషన్స్. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని రాజకీయం చేసే ఎట్లా? నేనేమంటాను, ఇటువంటి ఆలోచన రహితమైనటువంటి నాయకులు భారతదేశంలో రాజకీయాలకు పనికిరాదు. ఇప్పుడు ఈ యుద్ధం అనేది పొలిటికల్గా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద కూడా కాంగ్రెస్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎప్పుడు కూడా మన ఆర్మీని అన్ని వాళ్ళకంతా పాకిస్తాన్ని నమ్ముతుంది. అది కాంగ్రెస్ పార్టీ నమ్మేదే పాకిస్తాన్ని. ఈరోజు ఇంకోటి, ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఇది ఉగ్రవాదం మీద యుద్ధము. మేము పాకిస్తాన్ సంబంధించినటువంటి దాని మీద అటాక్ చేయలేదు. మన మీద సీజ్ ఫైర్ వైలేషన్ అయిన తర్వాతనే వాళ్ళ ఎయిర్ బేసెస్ మనం డిస్ట్రాయ్ చేసినాము, వాళ్ళ డ్రోన్స్ తిప్పికొట్టినాము. భారతదేశము కేవలము ఉగ్రవాదుల ఒక స్థావరాలపైనే అటాక్ చేసింది, దాడి చేసింది. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు, ఈరోజు కూడా ప్రకటించలేదు. సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది పాకిస్తాన్, విరమించుకుంది పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ విభజన అంశాలపై అమెరికా తల దూర్చితే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు ఎదురే అవకాశం ఉంది? యుద్ధంలో ఎవరు తల దూర్చినా ఆగేది లేదు. కానీ వాళ్ళకి ప్రతి ఒక్క దేశం కూడా శాంతి కోరుతుంది, శాంతి మీద అప్పీల్ చేస్తుంది. చైనా అప్పీల్ చేసింది, అమెరికా అప్పీల్ చేసింది, యూరోప్ అప్పీల్ చేసింది, అందరూ అప్పీల్ చేస్తారు. ఎందుకంటే ఒక గ్లోబల్ కమ్యూనిటీ, మనకు ఒక సంయుక్త యునైటెడ్ నేషన్స్ మనకు ఉన్నది, ఐక్యరాజ్య సమితి. దాని ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలకు ఉన్నటువంటి వాళ్ళకు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు తప్పేముంది దాంట్లో? దౌత్యం అడిగితే, రాయబారం అడిగితే, వాళ్ళు అప్పీల్ చేస్తే నేను
ఈ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అర్థం కాని కూడా ఇట్లా మాట్లాడతారు. అంటే గతంలో ఇందిరాగాంధీ వీడియోలు కూడా బయటకు తీస్తున్న పరిస్థితి, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇందిరాగాంధీ వీడియోలను కూడా బయటకు తీస్తున్న పరిస్థితి. ఇందిరాగాంధీ చిటికేసే పాకిస్తాన్ కాళ్ళ కింద ఇందిరాగాంధీ వాళ్ళను మట్టు పెట్టింది, మోడీకి ఏం చేతనవుతుంది అని కూడా మాట్లాడుతున్నారు. దానికి శశి థరూర్, చిదంబరం ఆన్సర్ ఇచ్చారు కదా. 1971, 1965 ఈ రెండు సిచ్యువేషన్ డిఫరెంట్, ఈ రోజు సిచ్యువేషన్ డిఫరెంట్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. శశి థరూర్ అండ్ చిదంబరం వాళ్ళ పార్టీ వాళ్ళే దానికి ఆన్సర్ ఇచ్చేస్తారు. ఓకే, వాణిజ్యపరంగా అమెరికాకు సులభం కోసమే ట్రంప్ యుద్ధాన్ని ఆపిండ అంటే ఏం చెప్తారు? వాణిజ్యపరంగా చూసుకున్నా, రెండు దేశాల మధ్య దౌత్యపరంగా తీసుకున్నా, ఇప్పుడు దౌత్యపరంగా సంబంధించినటువంటి ఒక ఏవైతే మాటలు ఉన్నాయో, ఎవరికి లాభము ఎవరికి నష్టము అనేది ఇప్పుడు విషయం కాదు. అది మన భారతదేశము యుద్ధం కోరుతుందా లేదా? మనం యుద్ధం కోరిన రోజు పాకిస్తాన్ ఈ మ్యాప్లో ఉండదు. నేను అది చెప్తున్నాను, ఇది యుద్ధం కాదు. పాకిస్తాన్కు చైనాకు లాభమా లేకుంటే అమెరికాకు లాభమా అనేది మనం చెప్పలేము కదా, ఎవరికి లాభం ఉంటుంది అనేది. మనకైతే లాభం ఎప్పుడు ఉంటుంది? మనము యుద్ధం చేయనప్పుడు మనకు లాభం ఉంటుంది. యుద్ధం ప్రకటిస్తే నష్టమయ్యేది పాకిస్తాన్కు. ఈరోజు మనం మంచి అడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నాం. ఈరోజు ఉగ్రవాద స్థావరాన్ని మనం ఖతం చేసినాం. మంచి 1984లో ఉన్నట్టు జరిగినటువంటి ఎయిర్ ఇండియా హైజాకర్ వాడిని చంపేసినాము. కసబు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక స్థావరాన్ని మనం ఫినిష్ చేసినాము. అది మనం చూడాల్సిన అవసరం ఇప్పుడు. అంతేగాని వేరే విషయాల్లో పోయి ఆర్మీని నిర్వీర్యపరచడము, పాకిస్తాన్కు ధైర్యం ఇవ్వడము అనేది ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ ఇది చర్య ఏది ఉందో దేశ వ్యతిరేక చర్యగా భావిస్తారు. కానీ కరాచీ బేకరీ మీద ఎందుకు అటాక్ చేసినట్టు కూడా వార్తలు. కరాచీ బేకరీ మీద భారతీయ జనతా పార్టీ అటాక్ చేయలేదు, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎవరైనా బీజేపీని బ్లేమ్ చేస్తే వాళ్ళని కూడా మేము ఖండం చేస్తున్నాం. మంత్రి సీతక్క గారు కూడా వెరిఫై చేయాలి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన బీజేపీ వాళ్ళు కారు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇట్లా అందరు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారంటే అసలు? అంటే వ్యాఖ్యలు ఏమైనా చేసింది అనుకోండి, మీరు కూడా దాన్ని ఖండం చేయండి. అంతేగాని ఇళ్ళ మీద దాడి చేస్తారా? ఇళ్ళ మీద ముట్టడి చేస్తారా? ఆఫీసుల మీద ముట్టడి చేస్తారా? ఇదే ఇక్కడ సంస్కారం నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీది. ఆయన మాట్లాడినాం, మీరు కూడా చాలా మాట్లాడినాం, బీజేపీ మీద మాట్లాడినాం, కిషన్ రెడ్డి మీద మాట్లాడినారు. మీరు ఖండం చేయండి అంతేగానే దాని ఇంట్లో మీద అటాక్ చేసేది నాకు అర్థం కాదు. అంటే గారు నుంచి ఏంట్రా దాకా వచ్చిన పరిస్థితి. ఇక అది భాష అనేది జగ్గారెడ్డి జగ్గారెడ్డి మాట కూడా ఎట్లా ఉన్నాయి, మళ్ళీ అట్నే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన ఒక తెలంగాణ శైలిలో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు డొల్లి ఉండొచ్చు, లేకుంటే సహజంగా చెప్పి ఉండొచ్చు. అంతేగాని దాన్ని ఒక డెమోక్రటిక్ స్పీడ్లో తీసుకోవాలి. కానీ ఒక పెట్టుకుని ఆయన మీద కోపం కానీ బీజేపీ మీద కోపం మీద కానీ ఉన్న ఇది అక్కసని మీరు ఇంటి మీద ముట్టడి చేసి బూతులు తిట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదు, వాళ్లకు మంచిది కాదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.